హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు నానాటికి ఇబ్బందులు పడుతూ ఇప్పుడిప్పుడే కొంత చైతన్యవంతులయ్యి పంటల మార్పు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిగో చూడండి, వరిగా పంట వేయటం జరిగింది. అదిగో అక్కడ చూడండి, మీరు ఒకసారి గమనిస్తే జూటు పంట వేయటం జరిగింది. మరొక చాట గమనిస్తే మనం మొక్కజొన్న పంట. ఇలా రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటిస్తున్నారు. అయితే దీంట్లో ఒక రకమైనటువంటి లాభం, ఇంకో రకమైనటువంటి నష్టం ఉంది. లాభం ఏంటంటే రైతులకి తక్కువ పెట్టుబడితో ఇబ్బంది లేకుండా నికర ఆదాయం వస్తుంది. 5,000 వచ్చినా 10,000 వచ్చినా సరే నికర ఆదాయం నష్టపోకుండా వస్తుంది. కానీ నష్టం ఏంటంటే మన భారతదేశం కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు, జీడిపి, దాన్ని ఏమంటారో, నేను ఆర్థిక శాస్త్రవేత్తను కాదు, నాకు అంత నాలెడ్జ్ లేదు, నేను రైతుని. జీడిపి మీద ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేద వర్గాలు ఉన్నాయో, వ్యవసాయ రంగంలో కూలీలుగా ఉపాధి పొందుతూ ఆ వర్గాలందరికీ తీవ్ర నష్టం జరుగుతుంది. కానీ ఆ దిశగా ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ఆలోచించేయట్లా. ఇదిగో చూడండి, మొక్కజొన్న పంట, ఇదిగో మిర్చి పంట, ఇది మిర్చి పంట. ఈ రోజున పరిస్థితులు ఇలా ఉన్నాయి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వ అధికారులకి, ప్రజలకి. మీరు అనుకుంటుంటారు, ఎవడేమన్నాడు మిర్చి పంట, ఎవడేమన్నాడు పత్తి పంట వేసుకోవచ్చు కదా, వరిగా, జొన్న, కంది, సజ్జ ఇలాంటి పంటలని వేయచ్చు. అయితే ఇక్కడ పంటల గురించి, పంటలకు వచ్చిన ఆదాయాల గురించి చెప్దాం. ఈ రోజున మనం ఇక్కడ మిర్చి పంట, 1 ఎకరా మిర్చి పంట వేస్తే 1 ఎకరా మిర్చి పంటకి దాదాపుగా 3 లక్షల రూపాయల ఖర్చు కావచ్చు, ఆదాయం కావచ్చు వస్తుంది. దాదాపుగా 3 లక్షలు అంటే ఎకరానికి 20 క్వింటాలు దిగుబడి వచ్చినా సరే, ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం 10 నుంచి 15,000 వేసుకున్నా సరే దాదాపుగా 3 లక్షలు వస్తుంది. ఈ 3 లక్షలు మనం విదేశీ ఎక్స్పోర్ట్ చేయటం మూలాన విదేశీ మారక ద్రవ్యాన్ని మన భారతదేశంలోకి రప్పించుకునే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి కూలీలకు కావచ్చు, రకరకాల వర్గాలైనటువంటి వారికి జీవనోపాధి చూపించిన వారు అవుతారు. దానివల్ల దేశ జీడిపి కూడా కొంచెం ఇబ్బంది లేని పరిస్థితి వెళ్ళుద్ది. అలా కాకుండా ఈ వరిగ పంట ఒకసారి మీరు గమనిస్తే, ఈ వరిగ పంట, దీనికి పెట్టిన పెట్టుబడి, దీంట్లో పని, కూలీలకు ఉపాధి, దీంట్లో కూలీలకి ఉపాధి అనేది జీరో. ఒక్క మనిషి, కూలి మనిషితో సంబంధం లేకుండా పండే పంట ఇది. ఇలా కేసానపల్లి గ్రామంలో 1000 ఎకరా ఉంటే 1000 ఎకరా ఈ వరిగ పంట కనుక వేస్తే ఇక్కడ ఉన్న కూలీలకి జీవనోపాధి ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి యంత్రాలకు పని ఏంటి, అది దేశ భవిష్యత్తు మీద ఇబ్బంది పడదా? దానికి వచ్చే ఇన్కమ్ ఎంత? వరిగ పంట వేస్తే 6 క్వింటాలు 7 క్వింటాలు దిగుబడి వస్తుంది. 3,000 నుంచి 3,500 అంటే దాదాపుగా 20,000. 1 ఎకరానికి మిర్చి వేస్తే 3 లక్షల రూపాయలు, 1 ఎకరా పత్తి వేస్తే దాదాపుగా 1,00,000 రూపాయలు, 1 ఎకరా వరిగేస్తే 30,000, 20 నుంచి 30,000. మీరు గమనించండి, కూలీలకు ఉపాధి దొరికే పంటలు వేస్తూ రైతు 1 రూపాయి తింటూ కూలీలకు ఉపాధి చూపించే పంటలు వేస్తే దేశం బాగుపడుద్దా? లేదు, అవసరం లేదు, కూలీలకి సంబంధం లేదు, దేశానికి సంబంధం లేదు, మీరు బాగుపడే పంటలు వేయండి, జొన్న, వరిగా, సజ్జ లాంటివి వేయండి అని చెప్పేసి అంటే దేశం బాగుపడుద్దా? ఆలోచన చేయండి. ఇప్పుడు రైతు ఈ పంటల వైపు మల్లుతున్నాడు. ఈ పంటల వైపు పూర్తిగా కనుక రైతు మల్లితే నష్టపోయేది దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు. ఇవన్నీ ముందు చూపుతో ఆలోచించి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే తాత్కాలికంగా వ్యవసాయ రంగంలో రైతులు ఇబ్బంది పడేదాకా, ఇబ్బంది పడ్డప్పుడు చూద్దామని చెప్పేసి మానుకొని, అలానే దేశంలో మరొక శ్రీలంక మాదిరి లేకపోతే మరో బంగ్లాదేశ్ మాదిరి అయిన తర్వాత చూద్దామని ఆలోచన చేస్తూ వ్యవసాయ రంగాన్ని నష్టపెట్టడం కంటే ఈ రోజునే సరైన నిర్ణయం తీసుకొని ఈ కమర్షియల్ క్రాప్లు ఏమైతే ఉన్నాయో వాటిలో ఎందుకు నష్టాలు వస్తున్నాయి, వాటిని వేస్తూనే ఉపాధి చూపిస్తూనే కూలీలకి రైతు లబ్ధి పొందే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే ఒక పరిస్థితులు కనుక ఇక్కడ సైంటిస్టులు కనుక పరిశీలన చేయకపోతే ఖచ్చితంగా ఈ సంవత్సరం 70% పొలం ఈ జొన్న, సజ్జ, మొక్కజొన్న, కంది వైపు మరలారు. రాబోయే రోజుల్లో 100కి 100% వాటి వైపు మరలినట్లయితే గ్రామాల్లో ఉండే సామాన్య ప్రజలకి ఉపాధిని చూపించడానికి ప్రభుత్వాలు చాలా కష్టపడాల్సిన పరిస్థితులకు వెళ్ళిపోతాయి. ఆలోచన చేయండి ప్రభుత్వాలు. మొత్తుకుంటున్నాం మేము రైతులమి.
మాకు ఇలాంటి పంటలు వేయటం ఇష్టం లేక కాదు, వేయగలం. మాకు సరదా కాదు ఈ మంట మందులన్నీ ఒంటికి పూసుకొని ఒళ్ళంతా గోక్కోవటం మాకు ఇష్టం కాదు. కెమికల్స్ లక్షలు పెట్టుబడి పెట్టేసి సగం పొలాలకి సగం మా ఒంట్లోకి పంపించుకోవటం. కేవలం మేము ₹1 తీసుకుంటూ ₹1 మా పైన ఆధారపడుతున్నటువంటి వ్యవసాయ కూలీలు కావచ్చు, మిగిలిన వాళ్ళందరికీ ఇస్తూ ఎక్స్పోర్ట్ ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని మనం ఎక్కువగా రాబట్టుకుంటే దేశం అభివృద్ధి చెందుద్ది, దేశంలో ప్రజానీకం అభివృద్ధి చెందుద్ది అనే ఉద్దేశంతో ఈ రోజున వ్యవసాయ రంగంలో చాలామంది ఆ ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే ఎవడు ఇంట్లో నష్టం వస్తుందని తెలిసి ఈ రకమైన ప్రయత్నాలు చేయట్లేదు. కానీ ప్రభుత్వాలు ప్రజలు ఆ విషయాన్ని గుర్తించక కేవలం రైతుల తప్పిదాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. వేరే పంటలు వేయండి, పంటలు మార్పిడి చేయండి అని వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు. తప్పకుండా పంట మార్పిడి జరుగుద్ది. మొత్తం పంటంతా వరిగా, సజ్జ, జొన్నగా, కంది, మొక్కజొన్నగా మారిన రోజున ఇక్కడ ఉన్నటువంటి కూలీలకి ప్రభుత్వం ఏ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఎంతమందికి జీవనాన్ని చూపిస్తుందో వేచి చూద్దాం. ఏదేమైనప్పటికీ రైతులు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక 2 సంవత్సరాలు మనకి కష్టం అనిపించినా సరే ఇలాంటి పంటల వైపు మొగ్గుదాం. మనం ఎవరిని ఉద్ధరించడానికి వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నువ్వు నీ కుటుంబం బాగుపడితేనే తర్వాత నీ దేశం గురించి ఆలోచించు. ఈ రోజున రైతు గురించి, నీ గురించి ఆలోచించే వ్యక్తులు ఈ సమాజంలో లేరు కాబట్టి ముందు నీ గురించి ఆలోచించుకో, నీ కుటుంబం గురించి ఆలోచించుకో, తర్వాత నీ పక్కన వారి గురించి ఆలోచిద్ది. కానీ ఎక్కువగా మనకి ఏ పంటలైతే వరిగా, జొన్న, మొక్కజొన్న లాంటి తక్కువ పెట్టుబడి, తక్కువ కూలీలు అవసరం ఉన్న పంటలను ఎంచుకొని వాటిని సాగు చేస్తూ ₹1 ఇచ్చినా పర్లేదు, ఒక 2 సంవత్సరాలు మన పిల్లల చదువులు గవర్నమెంట్ స్కూల్లోనే చదివించుకుందాం, గవర్నమెంట్ హాస్పిటల్కే వైద్యానికి వెళ్దాం. ఈ రోజున ఉన్నత చదువులు లక్షలు పెట్టి చదివించినా సరే ఉద్యోగం లేక రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి 2 సంవత్సరాలు మనకి కష్టం అనిపించినా సరే ఇలాంటి పంటలు వేస్తూ ఈ 2 సంవత్సరాలన్న ఆరోగ్యంగా జీవిద్దాం. ఆ దిశగా ముందడుగులు వేస్తూ రైతులందరూ పంట మార్పిడి విధానానికి వెళ్ళేసి మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ వీడియోలో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి. అని ఆ వీడియో కరెక్ట్ అని భావిస్తే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.